నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక ముఖ్యాంశాన్ని మీ ముందుకు వచ్చాను. గత ఆదివారం 15వ తేదీ అక్రమ రేషన్ మాఫియాను అడ్డుకున్న నేపథ్యంలో అక్రమార్కులను అవినీతిని అరికట్టినటువంటి పోలీసు వారు రెవెన్యూ వారు ఒకటై రాని సందర్భంలో ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజిక కార్యకర్త, ఒక పౌరుడిగా పోలీసు వారు చేయలేని పని నేను చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ రేషన్ మాఫియా గ్యాంగ్ నాపై దాడి చేసినటువంటి సందర్భం. ఈ విషయంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి హస్తం ఉందని, అదేవిధంగా ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరికీ కూడా ముడుపులు అందుతున్నాయని అనేటువంటి వార్తలు ఈరోజు నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా గతంలో కూడా తిరువూరు సర్కిల్లో పోలీసు వారి కనసైకిల్లోనే ఈ రేషన్ మాఫియా నడుస్తుంది అని కోస్తా ప్రభలో కూడా పలుసార్లు వార్తలు వచ్చాయి. దాని మీద నోరు విప్పిన పోలీసులు, అదేవిధంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే, తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు మండలం కనకాచారి అనే వ్యక్తి ఊరిలో మునుకోళ్ళ గ్రామంలో సరిహద్దుల్లో ఈ లారీ లోడ్ అయినట్టుగా, అక్కడి నుంచే ఈ రేషన్ లారీ బయలుదేరినట్టుగా, దీనిలో భాగం చారీ కూడా ఉందని, అదేవిధంగా రేషన్ బండి ఆగి ఉన్న సమయంలో అధికారులకు అందరికీ ఫోన్ చేసిన సందర్భంలో కూడా రాని సందర్భాన్ని బట్టి చూస్తే తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్కి సంబంధం ఉందని, అదేవిధంగా ఆలస్యంగా తెలిసినటువంటి వివరాలు కొన్ని రేషన్ మాఫియా రామచంద్రరావు, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఒకే ఊరిలో ఉన్నట్లుగా, వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ అన్నట్టు కూడా, అదేవిధంగా ఆ రేషన్ మాఫియా రౌడీలు కొట్టుతున్న సందర్భంలో కూడా మాట్లాడిన మాటలు నిఖిల్ ఇంకా దీప్ అనే వ్యక్తి, అరే మేము తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ని లక్షలు పెట్టి తెచ్చుకున్నాము అనే విషయాన్ని బట్టి కూడా దీనిలో పక్కాగా సర్కిల్ ఇన్స్పెక్టర్ హస్తం ఉందని, అదేవిధంగా నేను దెబ్బలు తిని ఎమ్మెల్సీలు ఆసుపత్రిలో ఉంటే ఈ విషయం మీద నా మీద తప్పుడు కేసులు బనాయించినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకుంటే కూడా ఈ విషయంలో పోలీసు వారి హస్తం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి పై ఉన్నత పోలీసు అధికారులు రేషన్ మాఫియాను అరికట్టాలనుకుంటున్నటువంటి పై ఉన్నత అధికారులు, నాయకులు దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని అన్ని కోణాలలో కూడా వెరిఫికేషన్ చేసి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఇక్కడి నుంచి బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ దీని మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను ఆ రోజు పరిణామాలను మొత్తాన్ని తీసుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఈ వీడియో ముఖ్యంగా తెలుపడం జరిగింది. నమస్తే, జై భీమ్.